క్రైస్తవులం కదా. మనం ఎట్లాంటి జీవితం జీవిస్తున్నాము అని అంటే, మనము దేవుని యొక్క సంఘంలో ఉంటాము, దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, ఎన్నో థింగ్స్ చేస్తాము. కానీ దేవుని యొక్క హృదయంని మనము ఎప్పుడు కూడా తెలుసుకోము. మనం ఎప్పుడు కూడా దేవుని ఎట్లా ఆరాధిస్తాము అని అంటే, దేవుడు ఎక్కడో ఉంటే మనం ఎక్కడనో ఉంటాము, అక్కడ నుంచి దేవుని ఆరాధించాలని అనుకుంటాము. కానీ నేను దేవుని సింహాసనం దగ్గర నిలబడి ఆయనకి సమీపంగా ఉండి తన పరిశుద్ధ స్థలములో ఆ యొక్క ప్లేస్ లో ఉండి నేను దేవుని సేవించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇట్లాంటి తలంపులు మన జీవితంలో చాలా సార్లు తక్కువగా ఉంటది. అట్లాంటి వ్యక్తిని నేను అయ్యి ఉండే అనమాట. దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఎన్కౌంటర్డ్ మై గాడ్ ఇన్ అ డిఫరెంట్ వే since 16 to 17 years. You know the reason why I'm telling you, క్రైస్తవులుగా మనం పుట్టినప్పుడు ఆయనని గురించి విన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఆయనని వాళ్ళ సొంతంగా ఆయనని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఉన్న క్రైస్తవులు చాలా మంది ఎట్లా అంటే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు సంఘానికి వెళ్తున్నారో తెలియదు. చర్చ్ హస్ బికమ్ లైక్ అ రిలీజియస్ ఆర్గనైజేషన్. దే ఆర్ నాట్ కమింగ్ హియర్ టు రియల్లీ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఇట్ హస్ బికమ్ లైక్ అన్ యాక్టివిటీ. సారీ, నేను ఓపెన్ గా నా హృదయాన్ని మీతో షేర్ చేస్తున్నా. ఎందుకు అని అంటే, ఇవి దేవుడు ఈ యొక్క టైంలో బిల్డ్ చేస్తున్నాడు. సో ఆయన మూవ్మెంట్ కి మనం కనెక్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక డ్రీమ్ చూసిన. ఆ డ్రీమ్ ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. అదేంటి తెలుసా? ఆయన రాకడ గురించి. నేను మీకు ప్రాక్టికల్ గా నా లైఫ్ త్రూ మీతో షేర్ చేసుకుంటా. నేను వాక్యాన్ని కూడా తీసి మాట్లాడతాను. బట్ ఐ వాంట్ యు ఆల్ టు లిసన్ టు ఆల్ దీస్ కేర్ఫుల్లీ, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ చేంజ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ in the coming days. Since we are the sons of God, right? We are the sons and we have to live as sons in the kingdom of God. మలాకి నుంచి మనము మత్తయి దాకా చూసుకుంటే 400 years of gap ఉండే, రైట్? ఈ 400 years of gap లో మనుషులు ఎవరికి కూడా దేవుని కమ్యూనికేషన్ లేకుండే. ప్రవక్తలు లేరు, రైట్? అపోస్తలులు లేరు, టీచర్స్ లేరు, ఎవరు కూడా లేకుండే. ఎవరైతే దేవుని స్వరంను విని మనుషులతోటి దాన్ని చెప్పడానికి. ఆ 400 years of time లో మానవుని స్థితి ఎట్లా ఉండే అంటే, దే గాట్ స్పిరిచువల్లీ డిక్లైన్డ్. వాళ్ళ ఆత్మీయ జీవితము చనిపోయింది. ఎందుకు అనంటే, బ్రతుకుతున్న మనుషులు ఫారిసీస్ ఉండే ఆ టైంలో, జీసస్ యేసయ్య వచ్చినప్పుడు, రైట్? మీరు చూడొచ్చు బైబిల్లో మనం అంతా చదువుకుంటాం. మనం ఇవన్నీ బేసిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి నేను వాక్యాలను ఓపెన్ చేసి నేను చూపియా, మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ. సో ఫారిసీస్ ఉన్నారు, సెడ్యూసర్స్ ఉన్నారు, జూస్ ఉన్నారు. వీళ్ళందరి దేవుని వర్షిప్ చేసేవాళ్ళు, అంటే క్రైస్తవులు ఈ యొక్క టైంలో మనం మాట్లాడుకోవాలనుకుంటే. కానీ దేవుని యొక్క మూవ్మెంట్ ని మాత్రము వాళ్ళు అర్థం చేసుకోలేదు. 400 years of గ్యాప్ లో లాస్ట్ మలాకి ప్రవక్త ఏం ప్రవచించినండి? మీకు రక్షకుడు వస్తారు, యునో ద మెస్సాయా విల్ కమ్ అని చెప్పేసి ప్రవచించిండు. అండ్ మత్తయి దాకా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ మెస్సాయా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు వాళ్ళ విడుదల వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక ఆశతోటి వెయిట్ చేస్తుండే. కానీ మెస్సాయా వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు మెస్సాయాని గ్రహించలేకపోయినారు. మనము యోహాన్